నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తిరుమల కొండ మీద నమాజ్ చేస్తూ ఒక చెన్నైకి సంబంధించిన అబ్బాస్ అనే వ్యక్తి అది వీడియో తీయటమో వైరల్ అవటం ఇదంతా అందరికీ తెలిసిందే. ట్విస్ట్ పరంగా చెప్తున్నారు, అధికార పార్టీ లేదా టీటీడీ చేతులు దులుపుకుందని చెప్పచ్చు. ఏంటంటే అబ్బాస్ నమాజ్ చేసుకునే ముందు అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ని అడిగాడని, ఎక్కడ నమాజ్ చేసుకోవచ్చని అతను చెప్పినందుకు అబ్బాస్ నమాజ్ చేసుకున్నాడని, అందుకని ఇద్దరి మీద కేసు పెట్టామని, అతను నమాజ్ చేసుకోవచ్చు అని చెప్పినందుకు ఇతను చేసుకున్నందుకు అంటూ అక్కడితో స్టోరీ ముగిచ్చేశారు. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనేది సెక్యులర్ ప్లేస్ కాదు. అసలు ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటేనే అదొక రిలీజియస్ ప్లేస్. సాయి దీపక్ చెప్పినట్టుగా ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్న చోట నమాజ్ చేసుకోకూడదని ఆ వ్యక్తికి తెలియదా? ఎంత అమాయకంగా వచ్చి అడిగితే ఈయన చెప్పడం అనేది ఇదంతా కూడా ఒక రకమైన దానికి ఎండు పెట్టడానికే కనబడుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. సెక్యులర్ పార్టీగా నిరూపించుకుందాం అనుకుంటోంది. ట్విట్టర్తో వింత పోకడికి వెళ్తోంది. మరి ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందా ఏంటి అనేది అయితే మనం వేచి చూడాలి. వాళ్ళ ట్వీట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎక్కడి దాకా వెళ్తోందంటే యాక్షన్ కూడా తీసుకోవాలంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హిందూ సొసైటీ అనుకోవచ్చు, సమాజం అనుకోవచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ అనుకోవచ్చు, ఈవిడ పెడుతున్న ట్వీట్స్ అన్నిటికీ కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈవిడ నమాజ్ చేసిన రోజే ట్వీట్ చేశారు. ఈవిడ పేరు అనూష ఉండవల్లి. ఆవిడ మొత్తం ఈ నమాజ్ జరిగిన ఇన్సిడెంట్ రోజు నుంచి కూడా మరి ఆవిడకి అంత ప్రత్యేకమైన ప్రేమ, పార్టీ ఏమన్నా ప్రో ముస్లిమ్స్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే తిరుమల గురించి ఆమెకు అంత భక్తి భావం అంత పాజిటివ్నే లేదా ఏంటి అనేది అయితే ముఖ్యమంత్రి తదితర టీడీపీ వాళ్ళంతా చూడాలి. ఆమె నమాజ్ చేస్తున్నప్పుడు వీడియో కిందే ఆవిడ ఇదేమన్నా అపచారమా అని పెట్టారు. అయితే చాలామంది అది తప్పు అని పెట్టాక కూడా ఆవిడ మళ్ళీ దాన్ని ఖండిస్తూ ఏ మతమైనా సరే దేవుడికి చేసిన ప్రార్థన, ఆ కొండపైన ఎవరికి ప్రార్థన చేసినా అది ఆ స్వామికే చేసినట్లే, అంటే దేవుడి మీద భక్తి లేకుండా ఉండటం నా దృష్టిలో అపచారం అంటే అంటూ కూడా ఆవిడ మళ్ళీ ట్వీట్ చేసింది నమాజ్ని సపోర్ట్ చేస్తూ. ఆ తర్వాత కూడా చాలామంది ఆమెను ఖండిస్తూ, ఆమె ట్వీట్స్ని ఖండిస్తూ, సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, రేపు ఇంకొకరు ఎవరో ఉంటారు, కానీ ఎప్పటికీ నిలిచేది ధర్మం మాత్రమే అంటూ కూడా ట్వీట్స్ పెడుతున్నారు. పీపుల్ ఆర్ హర్టింగ్ అవర్ హిందూ సెంటిమెంట్స్ ఎగైన్ అండ్ ఎగైన్ అని చెప్పి భారతదేశంలో ఉన్న నార్త్ ఇండియన్స్, అట్లాగే తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్కన ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, వీళ్ళందరూ కూడా నెటిజన్స్ ఆమె మీద తీవ్రంగా మండిపడుతున్నారు. క్వశ్చన్ కూడా వేస్తున్నారు. క్వశ్చన్ కూడా వేసినందుకే అనుకుంటా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన మంగళవారం నాడు దీన్ని ఖండిస్తూ మాట్లాడారు. కాకపోతే ఆయన ఖండిస్తే ఏం మాట్లాడలేదు, దీని గురించి ఎత్తారు అంతే, అంశాన్ని లేవనెత్తారు. ఆయన కొన్ని సంవత్సరాల కిందట ఆయన అధికారంలో ఉన్నప్పుడు తిరుమల కొండపైన ఆయన్ని డిక్లరేషన్ ఇవ్వమన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో డిక్లరేషన్ ఇవ్వటం ఏంటి, ఏ మతం వాళ్ళైనా వెళ్ళొచ్చు, ఇదెక్కడ సెక్యులర్ కంట్రీ అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని కూడా విమర్శించాడు. సో ఇక్కడ ఇద్దరే టీటీడీకి వచ్చినప్పుడు లేదా హిందూ ధర్మానికి వచ్చినప్పుడు, హిందూ టెంపుల్స్ గురించి వచ్చినప్పుడు ఇంకొక నెటిజన్ అయితే చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాడు. ఎప్పుడూ కూడా సెక్యులర్ లాజిక్ని హిందూ టెంపుల్స్కి మీరు ఈ సెక్యులర్ లాజిక్ తీసుకురావద్దు దయచేసి. ఎందుకంటే మెక్కాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిపితే ఊరుకుంటారా? జెరూసలంలో నవరాత్రి ఉత్సవాలు జరపడానికి ఒప్పుకుంటారా? మీకెందుకు అర్థం కావట్లేదు? మతం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మీకు తోచింది చెప్పేసి ఇట్స్ మై ఒపీనియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనకండి దయచేసి అంటూ టీడీపీ ఆవిడ అనూష ఉండవల్లికి రిప్లై ఇచ్చారు. సో ఇది ప్రస్తుతానికి ఆ టర్న్ ఎట్లా తీసుకుంది అంటే టీటీడీ ఇన్సిడెంటు టీడీపీ సోషల్ మీడియా వర్సెస్ టీటీడీ వర్సెస్ కింద అదర్స్ హిందూ అన్నదాని కింద అయితే టర్న్ తీసుకుంది. ఈ ఇష్యూ మరింత రైజ్ అవ్వకుండానే టీడీపీ సీనియర్ లీడర్స్ ఎవరైనా కూడా ఆవిడికి చెప్పి అక్కడితో కట్ చేస్తే బాగుంటుంది. లేదంటే కొన్ని నెలల కిందట చూసాము
గాయత్రి ఆవిడ స్పోక్స్ పర్సన్ ఎట్లాగే కామెంట్స్ చేసి ఆఖరికి పార్టీ బర్తరఫ్ చేయాల్సి వచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఆవిడ్ని. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఆవిడ్ని విమర్శిస్తూ ట్వీట్స్ పెట్టారు. ఈ మధ్య మనం ఇంకో విషయం కూడా చూస్తున్నాము. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఎందుకు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటానికి అనేది కూడా అందరికి క్వశ్చన్ మార్కే. కడపలో జరిగిన చిన్నారి మీద రెహమతుల్లా అనే వ్యక్తి అతి దారుణంగా పెళ్లికి వచ్చినప్పుడు దారుణంగా ఒక చిన్న పాపని 5 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేసి పొదల్లో వేయటం ఎక్కడ అవుట్రేజ్ లేదు. ఎందుకు అంత స్మూత్గా ఉంది? జనరల్గా మీడియా అంతా కూడా ఎక్కువ అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ని కవర్ చేయరు. కానీ మనం సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ఛానల్స్ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరు చేసినా తప్పే. ఇది ఒక పార్టీని వేలెత్తి చూపించడం కాదు, ఒక అన్యాయం జరిగినప్పుడు. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ చెప్తున్నారు అతను అరెస్ట్ చేశాము ఇదంతా అని. కానీ ఆ పాప చనిపోయింది, ఆ పాప తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఉత్త అరెస్ట్ చేయటమేనా అతనికి ఏం శిక్ష? ఎందుకు భయపడుతున్నారు? ఫ్యూచర్లో ఎలక్షన్స్లో ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ పోతుందని ఏమన్నా అట్లా క్యాలిక్యులేషన్స్? లా అండ్ ఆర్డర్ చాలా తప్పుతుంది. గంజాయికి సంబంధించి ఆ గంజాయి తెనాల్లో ఇన్సిడెంట్ కూడా ఆ 3 యువకుల్ని పోలీసులు కొట్టడం అనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళింది. సాక్షాత్తు వీడియో తీయటం ఒక పోలీసు అయితే ఒక వ్యక్తి మోకాల్ని గట్టిగా అదిం పట్టడం, ఇంకో పోలీసు లాఠీలు విరిగేంత వరకు కొట్టడం. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా లోకల్ ఎమ్మెల్యేలకు తెలిసి జరుగుతున్నాయా? అధికార పార్టీ హై లెవెల్ దాకా వెళ్తుందా? ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఇవన్నీ ఖచ్చితంగా ఫోకస్ చేయకపోతే ఒక వ్యక్తి అయితే క్లియర్గా ట్వీట్ చేశాడు, చంద్రబాబు నాయుడిని అంత గట్టి వ్యక్తిని ఎలా ఓడించాలి 5 ఏళ్ల తర్వాత అని ప్రతిపక్షం ఆలోచిస్తోంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ పెట్టకపోతే నెక్స్ట్ ఆయన్ని ఓడించడం మాత్రం తథ్యమంటూ కూడా ఒక టీడీపీ ప్రో సింపథైజర్ ట్వీట్ చేశాడంటేనే అధికార పార్టీ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. టీటీడీలో జరుగుతున్న ఇష్యూ మీద, దానికి ఆ అమ్మాయి టీడీపీ సింపథైజర్ అనూష ఆవిడ పెడుతున్న ట్వీట్స్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అట్లాగే కడప ఇన్సిడెంటు, లా అండ్ ఆర్డర్ది, తెనాల్లో పోలీసులు అంత పబ్లిక్గా వాళ్ళని వాళ్ళ కాళ్ళు మీద లాఠీలతో కొట్టడం. సో ఇవన్నీ కూడా ఎన్డీఏకైతే మచ్చగా మిగిలిపోతే రాబోయే రోజుల్లో యాక్షన్ తీసుకోకపోతే. థ్యాంక్ యూ.